నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలో 9వ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగమునందు 13వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. తాత్పర్యం: ఇంతకు ముందు శ్లోకంలో అసురీ ప్రవృత్తిని, రాక్షస ప్రవృత్తిని, విచేతసులను, మాయలో మోహంలో పడిన వారి గురించి వివరించాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన దైవీ సంపద గురించి వివరిస్తున్నాడు. ఈ దైవీ సంపద కలవారిని మహాత్ములని అన్నాడు కృష్ణుడు. ఈ ప్రకృతిలో దైవీ ప్రకృతి, అసురీ ప్రకృతి అని రెండు ఉన్నాయి కదా. వాటిలో ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు ఎల్లప్పుడూ సాత్విక గుణములనే కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ పరమాత్మనే భజిస్తారు. ఎలాంటి పరమాత్మను భజిస్తారంటే, భూతాది అంటే ఈ సమస్త భూతముల కన్నా ముందు నుండి ఉన్నవాడు, అవ్యయం అంటే నాశము లేనివాడు. ఇటువంటి పరమాత్మను ధ్యానిస్తారు. ఎలా ధ్యానిస్తారంటే, అనన్య మనసో, ఇతరములైన ప్రాపంచిక విషయములలో లీనం కాని ఏకాగ్రమైన మనసుతో ధ్యానిస్తారు. అంటే మనసు ఇతర విషయాల మీద లగ్నం కాకూడదు, భగవంతుని మీదనే లగ్నం కావాలి. దానినో అనన్య మనసు, అనన్య భక్తి అని అంటారు. కాబట్టి మానవుడు ఈ ప్రకృతిలో అసురీ ప్రవృత్తి ఉన్నవి ఏవి, దైవీ ప్రవృత్తి ఉన్నవి ఏవి అని జ్ఞాత్వా అంటే తెలుసుకొని అసురీ ప్రవృత్తిని వదిలిపెట్టి దైవీ ప్రవృత్తిని అనుసరించాలి. బుద్ధిని ఉపయోగించాలి. అసురీ ప్రవృత్తి ఉన్న వాళ్ళకు కేవలం మనసు, ఇంద్రియాలు పనిచేస్తాయి, బుద్ధి పనిచేయదు. విచక్షణ జ్ఞానం ఉండదు. ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోరు. అనవసర విషయాలు, వ్యర్థ విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. ఏవి చెయ్యాలో అవి చెయ్యరు. చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా కేవలం శాస్త్రములను అనుసరించి చేయవలసిన కర్మలను మాత్రమే చేస్తూ, చేయకూడని కర్మలను చేయని వారిని, దైవీ ప్రవృత్తిని ఆశ్రయించిన వారిని మహాత్ములు అని అంటారు. వీరికి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమనే విచక్షణ జ్ఞానం లభిస్తుంది. వీరు అశాశ్వతములైన అపరా ప్రకృతిలో లభించే ప్రాపంచిక విషయాల వంక చూడకుండా పరాప్రకృతి వంక చూస్తూ ఉంటారు. అటువంటి వారు మాం జ్ఞాత్వా అంటే నా గురించి తెలుసుకోగలుగుతారు. అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటారు. ఆ జ్ఞానం ఎలాంటిదంటే, పరమాత్మ ఈ సమస్త చరాచర భూతముల కన్నా ముందు ఉన్నవాడు, నాశము, మార్పు లేనివాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ భౌతిక ప్రపంచం, అందులో నుండి లభించే సుఖాలు శాశ్వతము కాదు, ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోతాయి. దానికన్నా మించిన పరమాత్మకు ఆది, అంతము, మార్పు, నాశము లేదు అనే జ్ఞానాన్ని సాధకుడు పొందుతాడు. తనకు కలిగే సుఖదుఖాలు తన ప్రారబ్ధ కర్మల వల్ల కలుగుతున్నాయని అనుకుంటాడు. అంతేకాని దేవుడు తనకు దుఃఖం కలిగించాడని అనుకోడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానిని పరమాత్మ ప్రసాదంగా భావించి ఆనందంతో అనుభవిస్తాడు. ఇదంతా ఎలా కలుగుతుంది? ఏకాగ్రమైన మనస్సుతో, అచంచలమైన భక్తితో పరమాత్మను ఉపాసించాలి. పరమాత్మను తప్ప మరొక దానిని తలవంచకూడదు. ఈ మహాత్ములు ఎవరైనా కావచ్చు. ఆడ, మగ, ఉన్నత కులము, నీచ కులము అనే భేదం లేదు. దైవీ సంపద కలవారు ఎవరైనా మహాత్ములు కావచ్చు. అటువంటి మహాత్ములు తన దైనందిన జీవితంలో ఏమి చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో తర్వాతి శ్లోకంలో వివరించాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.